మటుకు జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే. ఆయన చేసిన పనులన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. ఓకే. అది అయితే జగన్ గారు ఏదైతే చేశారో అంతకు డబుల్ చేస్తానని చంద్రబాబు గారు ఆయన మాటలు నమ్మరు. ఎందుకంటే మునుపు రుణమాఫీ ఇస్తానని 2 తడవలు ఇచ్చి ఎగ్గొట్టేశాడు. ఉమ్, అందువల్ల నమ్మటం వల్ల లేకుండా నమ్మితే ఎక్కువ చేసేవాడేమో కానీ ఉమ్, 600 హామీలలో 4 హామీలు ఇస్తాడు, వాటిల్లో ఒక్క హామీ కూడా పూర్తి చేయాల. అందువల్ల నమ్మరు, అది ఇంకేమి లేదు. అయితే ఇక్కడ మార్కాపురం నియోజకవర్గ ప్రజలు అన్న రాంబాబు గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా లేదంటే నారాయణ రెడ్డి గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా? అన్న రాంబాబు గెలుస్తాడు అనుకుంటున్నాం మేము. అది ఓకే. ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే జగన్ చేసిన పనుల వల్ల రీజన్ అంతేనా, ఆయన గెలిచేదేమీ లేదు. ఆయన జగన్ గారు చేసిన పనులే ఆయనకు ఓటింగ్ వేపిస్తుందని మేము అనుకుంటున్నాం. అది అయితే ఇక్కడ నారాయణ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈసారి నేను గెలవకపోతే చచ్చిపోతాను, రెడ్డి సామాజిక వర్గం నాకు ఓటేయండి, వాళ్ళు వైశ్య అంటే ఇప్పుడు రెడ్డి సమాజ వర్గం వేస్తే ఇప్పుడు కమ్మ సమాజ వర్గం ఉంది, కమ్మ వర్గం జగన్ వేస్తుండగా, కమ్మ సమాజ వర్గం ఉంది కొంతమంది, ఆయనకి జగన్ వేస్తుండగా. ఆ రకంగా అడిగితే తప్పు, ఆయనకు తెలియక మాట్లాడటం తప్పక దానివల్ల ఏది ఏమి లేదు. ఇప్పుడు ఆయన చచ్చిపోతానండు, ఆయన చచ్చిపోతే ఆయన ఇంటి వాళ్ళకి ఇబ్బంది కానీ ప్రజలు ఎవరికి ఇబ్బంది ఏముంది చెప్పు. అందువల్ల అంతే. మొత్తానికి అయితే మీ అభిప్రాయం మాత్రం జగన్ గెలుస్తారు. నమస్కారం, చెప్పనండి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా అనిపిస్తుంది, అసలు ఎవరు గెలుస్తారనిపిస్తుంది? నా పేరు ఈశ్వరరెడ్డి. జగన్ గారు పాదయాత్రలో చెప్పినవన్నీ కూడా ఏమీ 100% చేస్తూనే ఉన్నాడు. ఆయన దిగినానికి వస్తేనే అమ్మటే ఏ పథకాలు కూడా బియ్యం ఇంటింటికి ఇవ్వటం కానీ, ఈ పింఛన్లు ఇంటింటికి ఇవ్వటం కానీ, తెల్లవారులేకి వచ్చి అన్నీ ఇవ్వటం కానీ, ఇప్పుడు రైతులకు కూడా అన్నీ ఇన్సూరెన్స్ కానీ, పొలాలకు కానీ ప్రతి ఒక్క పథకం, ఈ అమ్మ ఒడి కానీ, ఈ 45 ఏళ్ళకి కానీ అన్నీ బాగానే చేస్తున్నాడు. ఆయన చేసిన వాటిలో అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన నమ్మకం కూడా నాకు ఒకటే దేవుడు ఉన్నాడు. నాకు వాళ్ళందరూ ఏకమైనా కూడా నేను ఏ ఇంటికి ఏ డబ్బులు అయిన వాళ్ళు నాకే ఉండరు, నాకు దేవుడు నేనే ఉన్నా, ప్రజలు ఉండరు. అవా తాతలు నాకు 170 సీట్లు నేను అంతకంటే ఎక్కువ జనం ఉండరు. నా నమ్మకం నాకుంది. నాకు ఒక ముఖ్యమంత్రి లేడు, నా ఎమ్మెల్యేలతో నాకు పని లేదు, నేను నా పని నా వర్క్ నాకు ఇబ్బంది ఏం లేదు, నేను సీఎం అవుతానని ఉంది. ఆయన నమ్మకం ఆయనకుంది. ఇక్కడ కూడా జనాలలో లేబర్ కూడా మళ్ళీ ఆయన వచ్చినట్టయితే నమ్మకం లేదు. 15 ఏళ్ళు చేసిండు కదా, ఇవాళ ఒక్కొక్కింటికి పింఛన్ వస్తుంది, 45 ఏళ్ళకు డబ్బులు వస్తున్నాయి. ఈ 4 ఏళ్లలో 60,000 పడ్డాయి. గ్రూపులకు ఒక గ్రూప్కి 15,000 వస్తున్నాయి, 13,000 వస్తున్నాయి. 4 ఏళ్ళ ఎన్ని డబ్బులు పడ్డాయి అనే డబ్బులు ఒక పేదోడికి 10,000 ఒక మనం ఏదైనా ఆపుతుండి ఇస్తే పలానా మహారాజు ఇచ్చినాడు చెప్పుకుంటారు. ఈ 4 ఏళ్లలో ఇచ్చిన డబ్బులను చూసుకుంటారు కదా వాళ్ళు, ఏ ఇంటికి వచ్చింది తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అన్నా రాంబాబు గారికి అంటే ఆయన గాలే ఎల్లడు కాదు, జగన్ చూసేసే వాళ్ళే వాళ్ళు చెప్పేది అదే. ఇప్పుడు మమ్మల్ని చూసి కాదు, ఎమ్మెల్యే చూసి చంద్రబాబు నాయుడు చూసి మమ్మల్ని చూసి కాదు, చూసి వీడు మంచి పని చేస్తే ఎమ్మెల్యేలు చూసి కాదు, చంద్రబాబు జగనా వీడు మంచి పనులు చేస్తాడా, మనకు వచ్చే మళ్ళీ ఆయన చేస్తాడా చేయడా నమ్మకం అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే నేను డబుల్ పథకాలు ఇస్తా అంటుండు, నమ్మొద్దు. ఇప్పుడు మునుపు రుణమాఫీ ఇస్తాను రైతులకు 2 ఏళ్ళ తల 35,000 70,000 వస్తాయి, అవి రాలేదు. ఇప్పుడు ఆయన 4,000 ఇస్తానన్నా, ఆయన అప్పుడు 3,000 ఇస్తానండు పింఛని, 3,000 ఇస్తానండు. ఈయన 2,000 ఇస్తానండు, ఈయన కూడా గెలిచి ఇస్తానండు. 4 ఏళ్లలో నేను 3,000 చేస్తానండు. 4 ఏళ్ళు పూర్తి అయ్యేకి 3,000 చేసిండు. అది నమ్మాలి కదా మనిషిని. ఒక నమ్మకం పోయినాక నమ్మాలంటే వీడు నమ్మడు. ఒక పార్టీ చేయకుండా ఉంటే నమ్ముతారు, కానీ ఒక మనిషి మీద నమ్మకం ఉండాలి. ఊర్లో అయినా రాజకీయం చేసినా మనిషి మీద నమ్మకం ఉంటే అతడు ఊర్లో అయినా మనం వచ్చి ఆడిపోయినాం అనుకో, ఓహో వీడు చెప్పిన మాట చేయడే, వాడికి అవసరం పనులు చేపిరాడు అనుకుంటే ఊళ్ళో అయినా అంతే, పైన అయినా అంతే, ఏడైనా అంతే. అది ఏడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఫ్యాక్టరీలు బాగున్నాయి. శెట్టిగారు రోడ్డు మార్క పనులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు శెట్టిగారు వేసుకుంటారు. ఇక్కడ ఫ్యాక్టరీ పరంగా వీళ్ళు వాళ్ళు వేస్తారు, వైసీపీ వస్తాయని అది నమ్మకం. జగన్ గారి ప్రభుత్వం 5 ఏళ్ళు చూశారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది? రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని అనుమానంగా ఉంది. జగనే రావాలని ఉంది కానీ మాకు కుటుంబానికి ఎవరు బాగా చేశారు చెప్పండి. జగనే బాగా చేస్తున్నాడు అన్నిటికీ, ముసలోళ్ళకు ముత్తకొళ్ళకు పొలాలైన ఏనా అన్ని బాగానే చేస్తున్నాడు. పెన్షన్లు పథకాలు అన్ని పథకాలు బాగానే ఇస్తున్నారు, అన్ని ఇస్తూనే ఉన్నారు ఇంటింటికి. ఇప్పుడు ఈయన వచ్చినాక మళ్ళీ కోర్టుకి వేసాడు ఇవ్వకుండా.
అట్లా ఇబ్బంది పడుతున్నాడు వాలంటీర్లు ఆపేసి. మరి ఈయన వాలంటీర్లకి 10,000 చేస్తా అంటున్నాడు కదా శాలరీ చంద్రబాబు గారు వస్తే. 10,000 చేసినా 20,000 చేసినా గానీ అభిమానం ఎటుంటే అటేగా. ఓకే, ఇక్కడ ఎలా ఉందమ్మా అన్నా రాంబాబు గారికి అలాగే నారాయణ రెడ్డి గారికి పోటీ ఉంది కదా? ఇప్పటికైతే మాకైతే అన్నారం బాబుకే ఉన్నట్టుగా ఉంది మాకైతే. ముఖ్యంగా ఓకే, ఈయన చేసిన పథకాలు బట్టి అయ్యే బాగున్నాయి. ఓకే, సో అన్నారాంబాబు గారి మీద నమ్మకం, జగన్ గారు చేసిన పథకాలు అంటారు. సో గెలిచిన తర్వాత మరి నమ్మకం ఉందా చేయగలడు చేయగలడు అని? చేస్తారని నమ్మకమేగా మాకు. ఆయన చెప్పినా చెప్పకపోయినా మాకు చేస్తారని నమ్మకం. మీ పేరు? పుల్లమ్మ గారు, మీకు గత ప్రభుత్వం చంద్రబాబు గారిది నచ్చిందా, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం నచ్చిందా? మొదటి జగనే. మాకు జగన్ అంటే బాగా చేస్తారు, మాకు ఇబ్బంది ఏం లేదయ్యా. ఎందుకని జగన్ గారు కావాలి? మాకు అంటే ఇప్పుడు పిల్లలకి వేస్తారు, మాకు ఏదైనా కానీ మొన్న 45 సంవత్సరాలకు డబ్బులు వేసిండు, అన్ని చేస్తాడు ఆయన మాకు. మరి ఏంటి జగన్ గారు అంతా రౌడీ అంట, గోండా పాలన అంట, ఈసారి ఓడిపోతారు అంటున్నారు. మాకు మటుకు జగనేనయ్యా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో అన్నా రాంబాబు గారు అలాగే నారాయణ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే అభ్యర్థి. మీకు ఎవరికి వినిపించుకుందాం అనుకుంటున్నారు? అన్నా రాంబాబు గారు. అండి చెప్పనండి, ఇప్పుడు అసలు మార్కాపురంలో ఎలా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? వైసీపీనా టీడీపీనా? జగన్ పార్టీ రావాలి. మాకు అన్ని చేశాడు జగనే. ఇప్పుడు రుణమాఫీ తీసేసా, ఇప్పుడు ఇస్తున్నా మాకు గూపులు ఎన్ని చేసినా మాకు మళ్ళీ మాకు జగనే కావాలి, మేము జగన్కే వేస్తాం. మరి మీకు ఇన్ని చేశాడు అంటున్నారు కదా, ఇవన్నీ చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ చేస్తా అంటున్నాడు కదా. చేసినా మాకు వద్దు, మేము వెయ్యము, మేము జగన్కే వేస్తాం. ఇక్కడ మార్కాపురంలో అన్నా రాంబాబు గారికి అలాగే నారాయణ రెడ్డి గారికి పోటీ ఏ విధంగా ఉంది? పోటీ ఉన్నా ఎవరికి పోటీ ఉన్నా మేము వేసేది రాంబాబుకే జగన్కే. అంటే రాంబాబు గారికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మనకి వస్తే ఆయన గెలిస్తే ఏదో మనకి చేస్తాడు, ఆయన వస్తే అని మాకు ఆశగా ఉంటది కదా. ఓకే, అది అంటే చూస్తే తెలుసా ఈ అభ్యర్థులు మీకు ముందు నుంచి తెలిసామన్నా, లేదంటే ఇప్పుడు ఎలక్షన్ వరకు పరిచయం అయ్యారు? ముందు అయ్యో రాన్నారమ్మాబా, ఆయన ఇంత ముందు మేము చూడలేదు కదా, ఇప్పుడే కదా రావడం ఆయన్ని. మరి నారాయణ రెడ్డి గారు ఆయన అంటే ఆయన మేము వేయలేదు, మేము ఆయన అడగము, మా అధికారులు. అంటే ఇంతకు ముందు చూస్తున్నారు కదా, ఆయన ఎలా ఉంటుంది ప్రజలతో అని. ఆయన ఆయన ప్రజలతో ఏమన్నా చేయని మనం పట్టించుకోము. అది మనకి జగన్ కావాలి, మనం జగన్కే వేయడం. అన్నా రాంబాబు గారు కావాలి.